చూస్తున్నాం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట ఓ ప్రైవేట్ హాస్టల్లో ఎంబీఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది. మోహన్ బాబు యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్న భువనగా గుర్తించారు. మృతురాలు పొంగనూరు నియోజకవర్గంలోని మంగళం గ్రామానికి చెందిన విద్యార్థి అని పోలీసులు తెలిపారు. ఎంబీఏలో జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం స్పందించాలంటూ విద్యార్థి సంఘాలు నినాదాలు చేశాయి. ఆడున్నావా? నేను మార్చి బోర్డు తీస్తాను. రైట్, సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చంద్రగిరి సిఐ సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతూ ఆత్మహత్య చేసుకున్న భువన తండ్రి స్పందించారు. తన కుమార్తె ఎందుకు ఇలా చేసిందో తెలియదని అంటున్నారు. 17 లక్షల రూపాయల ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చిందని, తమ కష్టాలు తీరుతాయనే ఆనందంలో ఉండగా ఇలాంటి విషాద ఘటన జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు. తనకు 2 కుమార్తెలు ఉన్నారని, మొదటి కుమార్తె భువన కాగా రెండో అమ్మాయి హర్షిత అదే కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. చనిపోయినటువంటి భువన కుటుంబానికి వెంటనే అనుమాన స్థితి న్యాయం చేయాలి. భువన కుటుంబానికి వెంటనే యూనివర్సిటీ వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీ వెంటనే ఇదే అంశంపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. మోహన్ బాబు యూనివర్సిటీలో భువన అనే కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి హాస్టల్లో ఆత్మహత్య చేసుకో కలకలం రేపిన పరిస్థితి అయితే ఉంది. అయితే తిరుపతి మాజురి వద్ద వాళ్ళ తల్లిదండ్రులు గోష్ఠి అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కేవలం తల్లిదండ్రులు మాత్రం ఒకటే చెప్తున్నారు, తన అమ్మాయి చనిపోవడానికి కారణం కాలేజీ యాజమాన్యం. సార్ ఏం జరిగింది అసలు ఏంటంటే? ఏమి చెప్పేది సార్, నా బిడ్డ పోయింది. జాబ్ వచ్చింది, నా బిడ్డ పోయింది సార్. జాబ్ వచ్చింది సార్, ఏం చేయదు సార్. అన్ని క్లాస్ ఫస్ట్ వచ్చింది సార్, అయినా అనుమానితంగా చనిపోయింది సార్ నా బిడ్డ. వాళ్ళ రెస్పాన్స్ కూడా లేదు సార్. బిడ్డ ఇట్లా అయింది అని చెప్పేది కూడా లేదు సార్. మేము తెలుసుకొని వచ్చినాం సార్. మీ అమ్మాయి మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడింది, ఏం చెప్పిందండి? తెల్లవారి మాట్లాడింది సార్, 8:30కి. కాలేజీ పోయినాను డాడీ అంతే సార్, మళ్ళీ మాట్లాడలేదు సార్. వచ్చింది సార్. అనుమానం ఏముంది సార్, మాకు బయట అయితే మాకు అన్నిటికీ సహకరిస్తూ ఉండే, అన్నీ బాగానే ఉంది, యాక్టివ్గానే వచ్చింది. యాక్టివ్గా ఆదివారం వచ్చి మళ్ళీ కాలేజీకి కానీ ఆ రోజు సాయంకాలం ఈవినింగ్ వచ్చింది. నిన్న ఈవినింగ్కి ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు అని చెప్పి పక్కన అమ్మాయికి రూమ్మేట్స్కి చేస్తే ఆమె చెప్పి అంకుల్ డోర్ ఓపెన్ కాలేదు, లోపలే ఉంది, ఏమో డౌట్గా ఉంది అంటే మళ్ళీ మా అన్న కొడుకు అదే క్యాంపస్లోనే పక్కన బాయ్స్ క్యాంపస్లో చదువుతూ ఉంటే వాడిని పంపించినా కానీ వాడిని బయట ధర్మేసినారు. మళ్ళీ వచ్చేసి తల్లిదండ్రులకి ఇంటిమేషన్ లేకుండా, పోలీసులకి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళంతకు వాళ్ళే బాడీని తీసుకొని హాస్పిటల్కి వచ్చినారు సార్. మళ్ళీ పంపించినారు సార్ మా కొడుకుని. అనుమానం వ్యక్తం చేస్తారు, ఎందువల్ల చనిపోయింది అనుకుంటున్నారు? అదైతే మాకేం అంత పట్టలేదు సార్, మాకు తెలియదు ఎట్లా అనేది. మా బిడ్డకి మాకు అట్లా ఎలాంటి లేదు సార్. మా బిడ్డ కాలేజీ మీదే సార్. మా అమ్మాయికి 100% 99% క్యాంపసే.
క్యాంపస్లోనే సార్ ఈ మాదిరి జరిగిండేది. నా బిడ్డ ఏమీ లేదు సార్, పీజీలో నా కాలేజీలోనే సార్ ఈ మాదిరిగా జరిగిండేది. అయితే మనం ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు కూడా నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, అదే ఒక గత 4 రోజుల్లోనే ఒక 4 విద్యార్థులు కూడా సరే చనిపోవడం జరిగింది. అంటే ఇవాళ ఒక 2 ఏదైతే ఒక 15 రోజుల ముందు ఒక 2 కూడా చనిపోయిన పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు ఈ హాస్టల్లో అంతా అసలు? ముఖ్యంగా ఇప్పుడు ఎంబీబీ కాలేజీలో చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది? మోహన్ బాబు గారు ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థలో పేద విద్యార్థులకు ఉచిత విద్య ఇస్తారని చెప్పడం చాలా అబద్ధమైన విషయం. ఎందుకంటే గడిచిన నెల రోజుల్లోనే విద్యార్థి నేతల కిడ్నాప్ కానీ, లేకపోతే విద్యార్థుల ఆత్మహత్య విషయం కానీ, లేకపోతే కళాశాల మిద్దిపై నుంచి దూకి చనిపోవడం కానీ, ఇలా గడిచిన నెల రోజుల్లోనే 3-4 సన్నివేశాలు జరిగింది మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి రోజున ఒక విద్యార్థిని ఇన్ఫోసిస్ కంపెనీలో జాబ్ వచ్చిన విద్యార్థి, తెలివైన అమ్మాయి, మేధావి, మంచి మార్కులు వచ్చే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతాం అనేది కూడా చాలా ఎవరు నమ్మశక్య కాని విషయం ఇదంతా కూడా. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఒక విద్యార్థినికి కానీ ఒక విద్యార్థికి కానీ ఎక్కడైనా కంపెనీలో జాబ్ వస్తే ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా కళాశాల యాజమాన్యము 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల వరకు డబ్బులు కట్టని, మీకు ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పి విద్యార్థులను వేధించి పీడించి డబ్బులు కట్టించుకున్న పరిస్థితి మోహన్ బాబు యూనివర్సిటీలో మనం చూసాం. మనం ఈ భువన కుటుంబ నేపథ్యం చూస్తే కూడా వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తమ కష్టపడి తన శరీరాన్ని కష్టపెట్టి తన బిడ్డలు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా డబ్బులు ఖర్చు పెట్టినా సరే నా బిడ్డకు మంచి ఉద్యోగము మంచి చదువు కావాలని చెప్పి చదివించినటువంటి ఈ కుటుంబం ఈరోజు 22 సంవత్సరాల బిడ్డ కళ్ళ ఎదుట చనిపోవడం చూసి తట్టుకోలేకపోతున్నారు. విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతూ ఉన్నాం, ఈరోజు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా, ఇంత అరాచకానికి ఒడిగడుతూ ఉన్నాయి మోహన్ బాబు యూనివర్సిటీ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఒక పేద విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం మేము భావిస్తున్నది మోహన్ బాబు విద్యా సంస్థల అధినేతలు ఎవరైతే ఉన్నారో మంచు మోహన్ బాబు కానీ మంచు విష్ణు గారే. ఎందుకంటే ఒక విద్యార్థిని చనిపోయి దాదాపుగా 12 గంటలు గడుస్తూ ఉన్నా ఇంతవరకు స్పందించి ఒక కళాశాల యాజమాన్యం కనీసం ఒక్కరు కూడా వచ్చి తల్లిదండ్రులను ఓదార్చడం కానీ ఏం జరిగిందనే విషయాన్ని వాళ్ళకి చెప్పలేని పరిస్థితి లేదు. యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరిస్తోంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఖచ్చితంగా చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం జరగాల. ఆ విద్యార్థి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో చెల్లెలు కానీ అక్క కానీ ఎవరైతే ఉంటారో ఆమెకు చదువుకునేంత సర్వీసు మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళే భరించాలా. ఆ కుటుంబానికి వెంటనే 25 లక్షల రూపాయల ఎక్స్రేషియో ప్రకటించాలని చెప్పి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఏఐసా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పండి. ఏదైతే మొన్న ప్రవీణ్ ఏదైతే బాలాజీ కళాశాలకు సంబంధించి కావచ్చు, ఈ రోజు మోహన్ బాబు కళాశాలకు కావచ్చు, అంటే గత ఈ నెల రోజుల వ్యవధిలో 4 విద్యార్థులు కూడా సరే చనిపోవడం జరిగింది. అంటే నిన్న సంబంధించి ఏదైతే నారాయణ కాలేజీకి సంబంధించి అంటే అమ్మాయి అంటే అనారోగ్యం కారణంగా అంటున్నారు. అయితే ఇవాళ ఈ అమ్మాయి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉద్యోగం సంపాదించుకొని వచ్చిందని డాడీ అంటూ కూడా వాళ్ళ కళ్ళదండ్రులతో చెప్పిన తర్వాత అనుమాన స్థితిలో మృతి చెందడం ఏ విధంగా చూడొచ్చు? ఏంటంటే తిరుపతి నగరంలో సుదూర ప్రాంతాల గ్రామాల నుండి కూడా తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని విద్యార్థులు వాళ్ళు చదువుకుంటే వాళ్ళ జీవితం బాగుపడుతుంది, మమ్మల్ని చూసుకుంటారని ఎన్నో ఆశలతో కలలు కానీ పంపిస్తూ ఉంటే ఈరోజు డబ్బులు కట్టి విద్యార్థులు కళాశాలలో చేరిస్తే వాళ్ళు మాత్రం శవాలను ఈరోజు డెడ్ బాడీలు ఇంటికి ఇచ్చే పరిస్థితి ఏంది? ఈరోజు తిరుపతి నగరంలో సుమారు ఇప్పుడు 4-5 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు, చనిపోయారు. దీనికి కారణం ఏంటని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఎందుకంటే కళాశాలలో చేరే ప్రతి ఒక్క విద్యార్థి చావు డెడ్ బాడీగా బయటకు వస్తూ ఉంటే దీనిపైన ఎవరు కూడా విచారించే పరిస్థితి లేదు. మళ్ళీ ఏం జరుగుతూ ఉంది? వాళ్ళు ఫీజుల పైన ఒక రకంగా మేము వాళ్ళకి ఎక్స్రేషన్ 25 లక్షలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు కళాశాల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది ఒక్కటే కాదు, గతంలో చాలా జరిగినప్పటికి కూడా ఆయన నిమ్మకు నీరెత్తినట్టుగా కళాశాల స్పందన లేదు. ఈరోజు విద్యార్థి చనిపోయి నిన్నటి నుంచి చనిపోయినా కూడా ఇంతవరకు కళాశాల యాజమాన్యం ఒక్కరు కూడా రాలేదు. అంటే దీనిపైన స్పందన ఏంటంటే వాళ్ళకి విద్యార్థుల జీవిత ప్రాణాలంటే లెక్కలేని తరముగా అయిపోయింది. అంటే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అడగలేరు, క్వశ్చన్ చేయలేరు, మాట్లాడలేరు అనే ఆ అహంకారంతో ఉన్నారు. కానీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ కళాశాలను తక్షణం మూసివేయాలని కూడా డిమాండ్ చేస్తాను. చెప్పండి, ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో భువనామూర్తి చంద్రన్ కూడా ఏ విధంగా అనిపిస్తుంది? మోహన్ బాబు యూనివర్సిటీలో గత నెల రోజుల నుంచే కాదు, దాదాపు మోహన్ బాబు యూనివర్సిటీలో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థిని అధిక సంఖ్యలో అక్కడ సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉండదు. విద్యార్థిని తర్వాత ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకుంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి, విద్యార్థిని ఎందుకు చనిపోతున్నాయనేసి ఒక కమిటీ కూడా వేయలేనంటే సిగ్గులేని ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. అదేవిధంగా ఈరోజు భవన్ అనే చదివి విద్యార్థి బీటెక్ 4th ఇయర్ చదివి ఆదివారం పూట ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి సోమవారం కాలేజీకి వచ్చింది. సోమవారం కాలేజీ మధ్యాహ్నం దాకా చూసుకొని మళ్ళీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఈ మధ్యకాలంలోనే అనుమానాస్పదంగా ఆ విద్యార్థి చనిపోవడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఆ విద్యార్థి తనంతగా తానే చనిపోలేదు.
మోహన్ బాబు యూనివర్సిటీలు పెట్టినటువంటి అరాచకాలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక లైంగికంగా కూడా ఆ విద్యార్థిని ఇబ్బంది పడే మోహన్ బాబు యూనివర్సిటీ వలనే చనిపోయింది అనేసి నేను తెలియజేస్తా ఉన్నా. వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ పైన సిట్టు విచారణ కూడా జరిపించాలనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే బోనా మృతి అనుమాన స్థితిలో మృతి చెందడం, ఏదైతే ఆదివారం పూట ఇంటికి వెళ్ళినటువంటి బోనా సోమవారం కాలేజీకి వచ్చి తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆత్మహత్య చేరుకోవడం కూడా సరే పలు అనుమానాలకు దారితీస్తుంది అన్నట్టు ఆ తల్లిదండ్రులతో పాటు విద్యార్థి నాయకులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద నెల రోజుల వ్యవధిలో అంటే వివిధ కళాశాలల్లో 4 విద్యార్థుల దాకా హాస్టల్లో చనిపోవడం కూడా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి. అసలు హాస్టల్లో ఏం జరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందంటూ విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మోహన్ బాబు మీద చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యార్థికి సంబంధించి న్యాయం చేయాలి. అంటే ఇప్పటి వరకు కూడా చనిపోయినప్పటి నుంచి కూడా మాజిరి వద్దకు విద్యా కళాశాలకు సంబంధించినటువంటి ఎవరు కూడా రాకపోవడంతో కూడా సరే ఇది కరెక్ట్ కాదంటూ కూడా సరే తల్లిదండ్రులు కూడా ఆ విధంగా వ్యక్తం చేస్తారు. అంటే తన బిడ్డ ఆ ఉద్యోగం ఇన్ఫెక్షన్లో ఉద్యోగం వచ్చింది, తర్వాత వెళ్ళొస్తానంటూ ఇంటికి కాలేజీకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఒక వికటజీవిగా మృతి చెందడం, సమాచారం కూడా లేకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులు ఆ విధంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం రియా మాజిరి వద్ద. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి. స్పందించాలి. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే స్పందించాలి. విద్యార్థిని ఆత్మహత్య కారణమైన మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే అరాచకాలపైన స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చనిపోయినటువంటి భువనా కుటుంబానికి వెంటనే అనుమాన న్యాయం చేయాలి. భువనా కుటుంబానికి వెంటనే యూనివర్సిటీ వెంటనే